నేపాల్ మాజీ ప్రధాని కేపీ ఓలీ అరెస్ట్ అయ్యారు. జన్జడ్ నిరసనలపై అణిచివేత చర్యలకు పాల్పడినందుకు మాజీ ప్రధాని కేపీ ఓలీని అరెస్ట్ చేశారు. నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్ మాజీ ప్రధాని కేపీ ఓలీ అరెస్ట్ అయ్యారు. జన్జడ్ నిరసనలపై అణిచివేత చర్యలకు పాల్పడినందుకు మాజీ ప్రధాని కేపీ ఓలీని అరెస్ట్ చేశారు. నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్ మాజీ ప్రధాని కేపీ ఓలీ అరెస్ట్ అయ్యారు. జన్జడ్ నిరసనలపై అణిచివేత చర్యలకు పాల్పడినందుకు మాజీ ప్రధాని కేపీ ఓలీని అరెస్ట్ చేశారు. నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే అంటే నేపాల్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు అర్ధరాత్రి మాజీ ప్రధానమంత్రి నేపాల్కి 4 సార్లు కూడా ప్రధానిగా పనిచేసినటువంటి గత జన్జడ్ ఏదైతే అల్లర్లు జరిగినటువంటి నిరసనలు జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి మాజీ ప్రధానమంత్రి ఇటు ఓలీ అని అరెస్ట్ చేసినటువంటిది కీలకంగా కొద్దిసేపు క్రితంగా అటు నేపాల్ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. దాదాపు అంటే గతంలో 2025లో మనకు సెప్టెంబర్లో జరిగినటువంటి ఏదైతే నిరసనలో దాదాపు 76 మంది విద్యార్థులు, చాలా మంది 2000 మందికి పైగా కూడా చాలా మంది ఆ నిరసనలో కూడా పెద్ద అల్లర్లు జరగడానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి, అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అప్పటి హోంమంత్రి ఈ నిరసనలకు మూల కారణం అంటూ ప్రత్యేక కమిటీని ఏదైతే అంటే ఈ అల్లర్లు జరిగిన సమయంలో కూడా ప్రత్యేకంగా కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సిఫారసు మేరకి ఈ రోజు మాజీ ప్రధానమంత్రి ఓలీని అరెస్ట్ చేయడం అన్నది ఇక్కడ చాలా కీలకం. ఎప్పుడైతే మార్చి 5వ తేదీన నేపాల్ నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బాలేంద్ర షా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 24 గంటలు కాకుండా ముందుగానే ఇటు మాజీ ప్రధానమంత్రిని అరెస్ట్ చేయడము అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అప్డేటు. ఇప్పుడు అంటే ఏదైతే అరెస్ట్ పర్వం అనుకోవచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే రాజకీయ పరిణామాలు అనుకోవచ్చు, అక్కడ అంటే బాలేంద్ర షా ప్రభుత్వానికి అక్కడ ఉండేటటువంటి యువకులు, తర్వాత ఏదైతే జన్జడ్ సంబంధించినటువంటి వారి నుంచి పూర్తి మద్దతు రావాలన్నా కూడా ఈ నిరసనలకు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా కీలకంగా కూడా మూల కారణమైనటువంటి ఓలీని అరెస్ట్ చేయడమే ఇక్కడ ప్రధాన ఎజెండాగా కూడా ఏదైతే అంటే ఎలక్షన్ కి సంబంధించినటువంటి క్యాంపింగ్ లో కూడా ప్రధాన అస్త్రంగా కూడా ఇదే ప్రధాన అంశంగా తీసుకొని ఏదైతే రాజకీయ పరంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా ఇదే ప్రధాన ఎజెండాగా కూడా ముందుకు వెళ్ళినటువంటి అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 24 గంటల్లోనే ఇక్కడ ఇటు ఓలీని అరెస్ట్ చేయడము, ఆయన ఉండేటటువంటి భక్తురా అన్నటువంటిది ఏదైతే విలేజ్ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆయన శాఖలో పనిచేసినటువంటి హోంమంత్రిని కూడా అరెస్ట్ చేశారు. రమేష్ లేఖల్ ఆయనని కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటిది అటు ప్రభుత్వం కూడా ధృవీకరించింది. మొత్తం మీద దాదాపు మనకు సెప్టెంబర్లో జరిగినటువంటి నిరసనలకు అవినీతి గత కొన్ని సంవత్సరాల నుంచి అవినీతితో కూడినటువంటి నేపాల్లో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకన్నిటికీ కూడా మూల కారణంగా గత ప్రభుత్వం అవలంబించినటువంటి విద్యార్థుల మీద అవలంబించినటువంటి దాడులు అనుకోవచ్చు, అనేక
అనేక అంశాలపై కూడా ఇటు ఓలీని అరెస్ట్ చేయడము, ఇప్పుడు అంటే అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే న్యాయపరమైనటువంటి అనుకోవచ్చు అనేక అంశాలపై కూడా దాదాపు 10 సంవత్సరాల పాటు కూడా ఆయనకు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. ఆయన వయసు రీతి కూడా దాదాపు 74 సంవత్సరాలు. ఇప్పుడు అంటే ఆయనను అరెస్ట్ చేసినటువంటి పర్వం అనుకోవచ్చు, రానున్నటువంటి న్యాయపరమైనటువంటి ఏదైతే తీర్పు అనుకోవచ్చు. కానీ మొత్తం మీద మాత్రము 4 పర్యాయాలుగా కూడా ప్రధానిగా పనిచేసినటువంటి ఒక నేపాల్ మాజీ ప్రధానమంత్రి అరెస్ట్ అన్నది ఇటు నేపాల్ రాజకీయ చరిత్రలో చాలా కీలకమైనటువంటి అంశము. అటు బాలెన్ షా ఏదైతే నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ అరెస్టు చేయడంతో ఒక్కసారిగా నేపాల్ అటు రాజకీయ పరంగా అనుకోవచ్చు, అటు అక్కడ ఉండేటటువంటి ప్రజలకు, అటు యువకులకు, విద్యార్థులకు అందరికీ కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడే విధంగా ఇటు బాలెన్ షా వేసేటటువంటి అడుగులని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.